హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా చైత్ర బర్త్డే. సో అందరం ఫ్యామిలీ కలిసేసి కోట్లింగాల్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. ఇంకా మా చైత్ర అయితే రెడీ కాల. మనం వెళ్ళే టెంపుల్ లొకేషన్ వచ్చేసి కోటిలింగేశ్వర టెంపుల్. కోటి శివలింగాలు ఉంటాయన్నమాట. నేనైతే వెళ్ళిన ఇంతకుముందు ఫ్యామిలీ మెంబర్స్ చూడలేదని ఎట్లా మా చైత్ర బర్త్డే కాబట్టి అందరిని రూపొందుతున్నాను. అక్కడికి వచ్చేసి డిస్టెన్స్ 3 hours 41 minutes చూపిస్తుంది. రాయచోటి నుంచి 165 కిలోమీటర్లు ఉంది. హ్యాపీ బర్త్డే చైత్ర. మా వాడు రెడీ అయ్యాడు. జస్వీక్, రే జస్వీక్ హాయ్ చెప్పురా. జస్వీక్, ఎవర్రా గుడ్డలు ఇచ్చింది నీకు? బాబాయా? తెల్లారిపోతుంది మన కారు. చూడండి, టైం వచ్చేసి 5:55 6 అవుతుంది. ఇంక ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాము. అక్కడి వేళ ఏ టైం అవుతుందో చూద్దాం. 4 hours. మా అన్న, నేను, మా అన్న కొడుకు తిన్నాడు. రే జస్సు చూడరా. ఇంకా మా చైత్ర మా వదిన ఇంట్లో ఉండారు, రెడీ అవుతాండ్రు, వస్తాండ్రు. 6కి ఇంకా బయలుదేరుతాం. అడి వేళ ఏ టైం అవుతుందో చూద్దాం. 165 కిలోమీటర్స్ ఉంది. మా చైత్ర వస్తుంది, బర్త్డే గర్ల్. అందరూ విష్ చేయండి. చైత్ర హ్యాపీ బర్త్డే. నీ బర్త్డే కదా, అక్క బర్త్డే రా. నీది నెక్స్ట్ మంత్. ఇన్ని బాబు కన్నా పిలిచదండి, జస్వి కానీ పిలిచదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చైత్ర చిన్న హాయ్ చెప్పమా. బాగా గోరింటాకు బాగా వచ్చింది మా. ఇట్లా ఇట్లా దాంట్లో పెట్టి హాయ్ చెప్పు. హాయ్ గైస్. హాయ్ గైస్. హాయ్ గైస్, హౌ ఆర్ యూ అను. మా ఊరు వచ్చేసి రాయచూటి పక్కన రెడ్డివారిపల్లి మాసాపేట. కోట్లింగాల్ టెంపుల్కి వచ్చేసి 2 రూట్లు ఉన్నాయి, మదనపల్లి మీద, పొంగనూరు మీదుగా. ఇంకోటి వచ్చేసి ఇట్లా కలకడ మీదుగా ఉంది, కానీ మనకు లొకేషన్ అయితే మదనపల్లి మీదుగా చూపిస్తుంది. ఇంకా ఈ రూట్ అయితే వెళ్దాము, చూద్దాం ఎట్లుంటుందో. టైం వచ్చేసి 6:10 అవుతుంది. రాయచూట్లో అయితే స్టార్ట్ అయినాము. పోయేసి పెట్రోల్ పట్టించుకొని స్టార్ట్ అవుతాం. మదనపల్లి రూట్ నుంచి వెళ్తాము మనము. మదనపల్లి, పొంగనూరు ఇట్లా 3000కి అయితే పెట్రోల్ పట్టించుకుంటాము. మన ఇంటికాడ పెట్రోల్ అయితే 1 లీటర్ వచ్చేసి 117 రూపాయలు ఉంది. రాయచూటి మదనపల్లి రోడ్. గుర్రంగోడ రూట్ సెక్షన్. అందరు నిద్రపోతా ఉంటారు కార్లో. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇక్కడ రెడ్డమ్మ కొండ అనమాట, రెడ్డమ్మ దేవత. ఇక్కడ నుంచి వెళ్ళాలి ఆ కొండ దగ్గర. గుర్రం కొండ, ఆ కొండ పైన కోట ఉంది. మనం ఇంతవరకు వెళ్ళలేదు, ఒకసారి కూడా ట్రై చేయాలి. ఎట్లా ఇక్కడ నుంచి ఎంట్రన్స్. అంగళ్ళు ముందర టోల్గేట్. ఇప్పుడే పొంగనూరులో ఎంటర్ అయినాము. మదనపల్లికి ఎంటర్ కాల. బైపాస్లో నుంచి వచ్చేసి పొంగనూరు ఎంటర్ అయినాం. ఇక్కడి నుంచి రైట్లో వెళ్ళాలి. పిల్లలు 2 నిద్రపోతా ఉంటారు. పొంగనూరు నుంచి అయితే రోడ్డు కొద్దిగా బాగాలేదు, అన్ని పల్లెల్లోంచి వెళ్ళాలా. కొద్ది చోట్లేమో రోడ్లు బాగున్నాయి, కొద్ది చోట్లేమో హైవే ఇచ్చినారు. ఎట్లా అట్లా హైవే ఎక్కేసినాము. ఇక్కడ నుంచి కొద్దిగా దగ్గరే గుడికి. మా వదిన ఇంటి దగ్గర నుంచి అయితే పులిహోర చేసుకొని వచ్చింది. సో బయట తినకూడదులే అనేసి ఇంటికాడనే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. నేను ఎక్కడ కార్ ఆపలేదని వీళ్ళు కార్లో తినేస్తాను. చూడండి ఏం చేస్తాను, ఆగలికి పర్లేదు తింటాను కూర్చొని. ఇక్కడ దారిలో బంగారు తిరుపతి గుడి ఉంది. బంగారు తిరుపతి ఇది చూసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి కోట్లింగాలు. చైత్రమ్మ చూడు, పింక్ గర్ల్ బర్త్డే గర్ల్ కాదు పాప, పింక్ గర్ల్. మా చిన్న ఇంటికి వచ్చినాక రెడీ అవుతుంది, నిద్రపోయింది. బంగారు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి. బాబు కన్నా గడ్డురా.
బంగారు తిరుపతి. ఇక్కడ వచ్చేసి విగ్రహం లోపలగా ఉంటుంది. మనం ఓన్లీ కిటికీలోంచి చూసినట్టు చూడాలి. ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని బయలుదేరాము. ఇక్కడ నుంచి కోట్లింగాలు వచ్చేసి 9 కిలోమీటర్స్ అంతే. బంగారు తిరుపతి నుంచి కోట్లింగాలకు వచ్చేసి ఓన్లీ 9 కిలోమీటర్స్. ఇక్కడ వచ్చేసి ఒక 50 రూపాయలు పార్కింగ్ తీసుకున్నారు ఎంట్రీకి. ఇంక ఇదే అనమాట టెంపుల్, కోట్లింగాల టెంపుల్. ఫైనల్గా అయితే గుడికి అయితే 10 గంటలకైతే రీచ్ అయినాము. మా ఊరు చూడండి, దర్శనానికి పోలే అప్పుడే బొమ్మలు కావాలని ఏడుస్తాడు. బొమ్మలు కావాలంట లాగుతాండ. పోదాలేరా దండం పెడతా బొమ్మలు తీసి మాట్లాడు. ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినాను. ఇంట్లో వాళ్ళందరూ చూడలేదంట అంటే తొలగని వచ్చాను. అది కాక మా చైత్ర బర్త్డే ఈరోజు. చిన్న నీ బర్త్డే రోజు దొరకని వచ్చిన చిన్న దేవుని దగ్గరికి. లాగ్ అంటే తెలుసా, అట్లాంటివి 100 lakhs. మొత్తం కోటి శివలింగాలు ఇక్కడ. శివనాథ్ ఇక్కడి నుంచి కాదా, అట్లా పోవాలా? పడతాను. డ్రెస్ చిన్న డ్రెస్ వెనకమ్మ బ్యాక్ సైడ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మొత్తం వచ్చేసి 90 లక్షల విగ్రహాలు ఉన్నాయంట. కోటి అయితే లేవంట, ఇంకా 10 లక్షల బ్యాలెన్స్ ఉన్నాయి. మొత్తం 90 లక్షల విగ్రహాలు ఉంటాయి ఇక్కడ ఉండేది ప్రస్తుతానికైతే. అక్కడ పెద్దది, ఇక్కడ చిన్న లింగం. వస్తాను లేపదా. వస్తాను పదా. ఏం చేస్తున్నారా? ఏడుస్తాను, బొమ్మలు తీయించాలంట. ఇదేందో చూడ, బొమ్మలు తీయించాలంట. ఏడుస్తాను పిల్లలు. చిన్న ఏం కావాలరా? ఇక్కడ చూడు చిన్న, ఏం కావాలా? అది కావాలి నీకు? పోతుంది. చూడండి ఇద్దరు లోపల గుళ్ళే పోయిన సేపు నుంచి బొమ్మలు కావాలా, బొమ్మలు కావాలా. కాళ్ళు కాలిపోతాయి ఎండలకి. ఈయన చూస్తా అంటే మేము చిన్నప్పుడు చేసినట్టు గుర్తుకొస్తుంది. అన్ని బొమ్మలు తారాడేదే. సర్లేపా బయట చూద్దుపా దా. ఈయన చూస్తా అంటే మేమే గుర్తుకొస్తాను చిన్నప్పుడు. అన్నీ కావాలంట. టెంకాయలు తీసుకునేప్పుడు అటు సైడ్ బొమ్మలు చూసినారంట, ఆడికే వాళ్ళని పట్టినారు. సర్లేపా
కార్ ఏమో ఉంది, కార్ పార్కింగ్. వద్దాంరా, కార్ ఇన్ని ఉంది కదా, వద్దాంరా పోయేసి. చిన్న ఏందో తీసుకొని వద్దాం. మా చైత్రమ్మ ఏదో బొమ్మ చూసిందంట, బాబాయ్ రా అని పట్టింది, తీయించాలంట. సర్లే అదాం, బర్త్డే రోజు ఏమనకూడదు, తీయించాల్సిందే. ఆ చిన్న బొమ్మ ఏందో చూసిందంట, టెంకాయ కొట్టి కాడ. బాబాయ్ రా అదే కాదు, ఆడికే పోదాం కార్ పెట్టి. సర్లే పోదాం బాని పోతుంది. ఏం చూసినావు చిన్న? ఏం బొమ్మ? మా చైత్రమ్మ బ్రేస్లెట్ చేసుకోవాలంట, ఇదే కావాలని పెట్టింది. టెంకాయ కొట్టేటప్పుడు చూసిందంట, ఇదే కావాలి బాబాయ్ అని దొరికి వచ్చింది. హ్యాపీనా? ఎవరి పేరు చేస్తావు బ్రేస్లెట్? బ్రేస్లెట్ ఎవరికి చేయిస్తావు? దాంట్లో బ్రేస్లెట్ చేస్తుందంట. పూసలు వచ్చినాయి, పేర్లు వచ్చినాయి, డిజైనే పెట్టుకున్నాడుగా. నుంచి దొరకం వచ్చింది. చూసినా బాబాయ్, యాడ దొరకలా. లాస్ట్ తారాడింది. నేను చూసినానని తారాడి మళ్ళీ దొరికింది. హ్యాపీనా? పదామా? బార్బీగల్ వద్దు అయితే బొమ్మ. సర్లేపా, బార్బీగల్ వద్దు కదా. సర్లే, ఈడొచ్చి తీసుకున్నాడు. ఏంది బాలంట. సరే పదామా, ఇంటికి పోదామా? పా సర్లేపా, బాగుంది అది. కార్ ఏది కారు కూడా గుర్తుపట్టేసాడు. దామా చిన్న దర్శనం అయిపోయినాక మళ్ళీ ఉందామని. ఇంకా బయట పోయి ఎక్కడ చెట్ల నుంచి పులిహోర తీసుకొని వచ్చినాము. తినేసి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అవుతాము. అన్ని బయటకు వచ్చేసా. చిన్న టాబువా ఇంటికి పోదానా? బా ఎక్కువ నొక్క, అన్ని పడిపోతాయి. జస్ట్ ఇంటికి పోదామా? అట్లా నొక్కద్దు పోతుంది. దర్శనం అయిపోయి బయటకు వచ్చే లోపల 12:30 అయింది. 10 గంటలకైతే ఇక్కడికి వచ్చాము. ఇంకా తిరుక్కొని బయటకు వచ్చేసి ఇక్కడే బయట ఆపేసి తినేసి బయలుదేరినాము ఇంటికి. రిటర్న్లో ఇంటికి వచ్చేటప్పుడు వచ్చేసి వేరే రూట్లో వచ్చినాము. అయితే 2 టోల్ గేట్ తగిలినాయి. రూట్ అయితే బాగుంది, కలకడ కలికిరి ఇట్లా ఈ రూట్లో వచ్చాము. 4 గంటలకైతే ఇంటికి రాయచూటికి అయితే ఎంటర్ అయిపోయినాము. మార్నింగ్ వెళ్ళిన రూట్ కంటే ఇట్లా కలికిరి కలకడ ఈ రూట్ అయితే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఈ రూట్లో అయితే తొందరగా ఇంటికి వచ్చేసినాము. ఎవరైనా టెంపుల్స్ కానీ ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ కానీ. మన బండి అయితే ట్రావెల్స్ నడుపుతున్నాను. ఇక్కడ నా నెంబర్ డిస్ప్లేలో ఇస్తున్నాను. ఎవరైనా ఎక్కడైనా వెళ్ళాలంటే రెంటల్కు కాల్ చేయండి. మన ఊరు పేరు ఏం పేరు? రాయచోటి. నైట్ కేక్ కట్ చేద్దామని లక్ష్మీ బేకరీకి వచ్చేసి కేక్ తీసుకోపోతాను ఇంటికి. కేక్ రాత్రికి చిన్నది కాదు, ఈ హైట్ ఉంది. రాయచోటి డైట్ కాలేజ్. 4:30కి అయితే ఇంటికి వచ్చేసాం పల్లెకి. ఫైనల్గా మా చైత్ర బర్త్డే ట్రిప్ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసినాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ. మా చైత్రని అయితే విష్ చేయండి.